అట్లాగే విజయ్ కుమార్ని జైకొట్టిన మంద కూడా కొందరున్నారు. వాళ్ళు బండబూతులు తిట్టారు. సోషల్ మీడియా అంతా మీరు చూస్తే ప్రతి దగ్గర కూడా ఈ మంది ఉన్నారు. మూడో కేటగిరీ ఇది. నేను ప్రధానంగా మీకు చెబుతుంది ఏంటంటే, నేను 3 కేటగిరీస్ వ్యక్తుల్ని అడ్రస్ చేశాను. ఒకటో గ్రూపు నిజాయితీ కలిగిన విశ్వాసులు, సత్యాసత్యాలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాకు మిత్రులే. అభిప్రాయాల్లో తేడాలు ఉంటే ఏది సరైనదో ఏది సరికాదో చూసుకుంటాం. ఇది ఒకటో గ్రూపు. రెండో గ్రూపు విషయాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా నానా బీభత్సంగా మాట్లాడినటువంటి, నోరుకు హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి చెత్త మందకులు ఉన్నారు. వాళ్ళు రెండో గ్రూపు. వాళ్ళ విషయం దగ్గరికి రారు. ఎంతసేపు వ్యక్తిగతంగా అక్కర్లేని విషయాలు, తెలియని విషయాలు, అసభ్యమైన మాటలు మాట్లాడతారు. వీళ్ళు రెండో గ్రూప్. వీళ్ళతో మేము పందెము అన్నా నేను. మూడో గ్రూప్ వాళ్ళతో మేము పందెం కాదరా, వాళ్ళని పట్టించుకోమన్నానండి నేను. దాంట్లో స్టేట్మెంట్ చెప్తా చూడండి. ఇక అంటే ఏంటి, ఆ 2